ఇప్పుడు రైతుల నుండి ఐక్య కార్యాచరణ కమిటీలో మెంబర్లు మాట్లాడుతారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని, అట్లాగే 10,000 రూపాయలుగా రైతు బంధుని రైతు భరోసాగా మార్చి 15,000 రూపాయలు ఇస్తానని, అట్లాగే 10,000 భాగ్యసీమరా కంగ సంపదకు కొలవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగులేని మరి జీవనదురా, సాగులేని మరి జీవనదులురా, అంగట్లోన అల్లున్నట్టు అల్లుడు నోట్లే శని ఉన్నట్టు, ఈ సకల సంపదలు కల్ల దేశమున దరిద్రం ఎట్లొచ్చే నాయన, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే భోజం లేదు, రైతు లేనిదే అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతుండ్రో నాయన, సున్నం పెడుతుండ్రో నాయన, సున్నం పెడుతుండ్రో నాయన, అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతుండ్రో నాయన, సున్నం పెడుతుండ్రో నాయన, సున్నం పెడుతుండ్రో నాయన, ఊరికి ఎట్లా వస్తుంది అసలు వాణ్ణి వీడు వీణ్ణి వాడు ఒకళ్ళొకడు బూతు పురాణం అందుకుంటారు, వాణ్ణి వీడు వీణ్ణి వాడు ఒకళ్ళొకళ్ళు బూతు పురాణం అందుకుంటారు, బూతు పురాణం అందుకుంటారు, బూతు పురాణం అందుకుంటారు, బూతు పురాణం అందుకునేది అసెంబ్లీని యాదం చేసి రైతు లేనిదే జమునే ఇక ఇడికెళ్ళి పోయిందాక యాజమాన్యం మనం ఆల్రెడీ మీ మధ్యలో ఆడపడ కూర్చున్నారు, మీరు ఈసారం వేసుకొని మంచి గట్టిగా రైతాంగానికి పాదాభివందనం. ఇక్కడికి పిలుపు మేరకు జేఏసీ పిలుపు మేరకు వచ్చిన రైతులందరికీ కూడా శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాము. అందరూ కూడా కొంచెం సైలెంట్ గా ఉన్నారు. అప్లికేషన్ జరిగింది, ఆడియో వచ్చేది లేదు కాబట్టి మీరందరూ కూడా సమన్వయం పాటించి ఎవరు వచ్చినా తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచినందుకు నిరసనగా ఇవాళ ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్
నియోజకవర్గాలకు చెందినటువంటి రైతన్నలందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు, నా ఉత్తమ వందనాలు. ఆర్మూర్ రైతాంగం అంటే, ఆర్మూర్ తాలూకా రైతాంగం అంటే పోరాటానికి పెట్టింది పేరు. రాజకీయాలకు అతీతంగా రైతాంగం యొక్క తమ సమస్యల్ని నెరవేర్చుకోవటానికి పోరాటం ఎట్లా చేయాలో మన రైతాంగానికి మన అందరికీ తెలుసు అని చెప్పి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అనేక సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు రైతుల్ని బాధ పెట్టినప్పుడు కావచ్చు, మోసం చేస్తున్నప్పుడు కావచ్చు, పట్టు వదలకుండా ఆర్మూర్ తాలూకా రైతాంగం యొక్క బలాన్ని, దెబ్బని ఈ ప్రభుత్వాలకు చూపించిందని చెప్పి ఒకసారి ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ 3 విషయాలు, ఒకటి రుణమాఫీ, ఒకటి రైతు భరోసా, ఇంకొకటి 500 రూపాయల క్వింటాల్ బోనస్. ఈ 3 విషయాలు పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన రైతాంగానికి మాట ఇచ్చినాడు ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఎవరైనా బాకీలు కట్టుంటే, రుణమాఫీ జరుగుంటే మళ్ళా పోయి తెచ్చుకోండి. నేను డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రి కాగానే డిసెంబర్ 9 నాడు నేను మీ అందరికీ మాఫీ చేస్తానన్న మాట మాట్లాడినాడు. మీ అందరికీ అన్న మాట మాట్లాడినాడు. డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. డిసెంబర్ 9 నాడు చేయవలసినటువంటి రుణమాఫీ చెయ్యలేదు. రైతులు నమ్మినారు ఆయనని, ఆ పార్టీకి ఓట్లేసినారు. మాకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది కదా అన్న ఆశతోటి, మాకు 15,000 రైతు భరోసా వస్తుందన్న ఆశతోటి మా వడ్లకు, మా మొక్కలకు, మా జొన్నలకు, మా పసుపుకు మద్దతు ధర 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ వస్తుంది కదా అన్న ఆశతోటి నమ్మినారు. ఓట్లేస్తే డిసెంబర్ 9 నాడు నువ్వు చేస్తాన రుణమాఫీ చేయలేదు. మొదటిసారి మోసం చేసిన రైతులు. తర్వాత మేము అసెంబ్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, నేను అడిగినాం, పులి అసెంబ్లీలో అడిగినాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను అడిగినాం. నేను నెల రోజులైంది వచ్చి, ఇంకా కుర్చీ అటు ఇటు ఎట్లా ఉన్నదో చక్కగా చూసుకుంటున్నా, అప్పుడే మీరు మా మీద పడుతున్నారు, 100 రోజుల లోపల చేస్తానన్న మాట మాట్లాడినాడు. 100 రోజుల తర్వాత మళ్ళీ అడిగినాం, 100 రోజులు అయింది కదా ముఖ్యమంత్రి గారు, మీరు చేస్తా అన్న రుణమాఫీతో పాటు రైతు భరోసా, అట్లాగే అన్ని 6 గ్యారంటీలు 13 హామీలు కూడా మీరు 100 రోజుల లోపల చేస్తా అన్నారు కదా, చెయ్యండి అని అడిగినాం. అడిగితే అప్పుడు కూడా చేయలేదు. రెండోసారి మోసం చేసినారు మన రైతులు ముఖ్యమంత్రి గారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు మాట ఇచ్చిన రుణమాఫీ చెయ్యలేదు, రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో ఆగస్టు 15వ తారీఖు నాడు
మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తాడనే విషయం చెప్పినారు. ఆగస్టు 15 తారీఖు నాడు మేము మీకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. నేనే పోరాటం మొదలుపెట్టినా. ఈ రుణమాఫీ మీద పోరాటం మొదలుపెట్టిందే నేను ఈ ప్రాంతంలో. ఆగస్టు 15 నాడు చేస్తా అని చెప్పి అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పినారు. ఆగస్టు 15 అయిపోయింది. ఆగస్టు 15 తర్వాత ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ మూడోసారి మోసం చేసినారు. ఈ రాష్ట్రంలో ఫస్ట్ 49,000 కోట్లు ట్యాంకర్లు ఉంది అన్నారు. 49,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు దించినారు. మళ్ళీ 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లు చేస్తామన్నారు. మళ్ళీ 31,000 కోట్ల నుంచి బాల్కొండ నియోజకవర్గంలో 51,100 మంది రైతులుంటే రుణమాఫీ చేసింది కేవలం 15,849 మంది రైతులకే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బాల్కొండ నియోజకవర్గంలో ఇంకా 35,279 మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉన్నది. అట్లనే ఆర్మూరు నియోజకవర్గంలో 40,862 మంది రైతులుంటే 12,472 మంది రైతులకే రుణమాఫీ జరిగింది. 28,370 మందికి రుణమాఫీ జరగాల్సి ఉన్నది. అట్లనే అన్న ఎక్కడ చెవిటి రేవంత్ రెడ్డి ఆయనకి ఏమనాలి? ఏదైతే శక్తులు లేకుండా 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. దయచేసి రైతు ఉద్యమం అంటేనే ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ ముఖ్యమంత్రి గారి కుమార్తెని ఓడించిన ఘన చరిత్ర ఈ రైతు ఉద్యమం గుర్తు ఉన్నారు. అంతేకాదు అయ్యా, దేశమంతా కూడా ఆర్మూరు రైతుల ఉద్యమం వైపు చూసే విధంగా 170 మందిని నామినేషన్ వేసినా లేదా? అందుకనే మనం ఆర్మూరు రెవెన్యూ డివిజన్ రైతాంగం మాట్లాడుతుంది అంటే 50 లక్షల మంది రైతుల కోసం మాట్లాడుతుంది అని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆలూరు కోసమో, అంతపూర్ కోసమో, కల్లోట కోసమో, ఎల్కనూరు కోసమో కాదు. 50 లక్షల మంది రైతులు పార్టీ ఉన్నారు. ఆ పార్టీలన్నీ ఎవ్వరు అడగక ముందే నువ్వే మాపిచ్చి మాట తప్పుతున్నావు రేవంత్ రెడ్డి అని అడగడానికి వస్తుంది. అందరికీ దండాలు పెట్టి నమస్తే చెప్తా ఉన్నా. అందులో మేమందరం తెలంగాణ బిడ్డలం. అందులో ఆర్మూర్ ఏరియా నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర పక్కనే ఉంది. చార్జ్ ఆఫ్ డీసెంట్ ఏంటన్నా అన్నా 420. రేవంత్ రెడ్డికి తెలుసో తెలియకనో కానీ 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు చేశారు. ఎన్ని చేశారు? 420 చేశారు. పాపం తెలియనట్టుంది నేను చార్జ్ ఆఫ్ పీస్ అవుతానని. కానీ చార్జ్ ఆఫ్ పీస్ ఎప్పుడైతారో తాను ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోతే, అబద్ధం మాట్లాడితే, మోసం చేస్తే వాళ్ళు ఏమనాలి? 6 గ్యారంటీలు 7వ గ్యారంటీ ధర్నా చౌకం రద్దు చేసిన కేసీఆర్ ప్రజాస్వామ్యవాది కాదు. ఆ ప్రజాస్వామ్యానికి మేము కట్టుబడి ఉంటాం. అది 7వ గ్యారంటీ అన్నారు. ఆ సందర్భంగా రైతుల మీద పెద్ద కేసులు రద్దు చేస్తున్నారు. పాపం మన ఎరగట్ల అక్కల మీద నాతో పాటు కేసులు ఉన్నారు. మేము తిరుగుతా ఉన్నాం కోర్టులో. 30 కేసులు మా మీద ఉన్నాయి. జైలు వేయడం, అందరి క్లాస్మెంట్లు ఉంటే రైతుల మీద జైలు వెళ్తున్నారు. ఇలా కూర్చున్న వాళ్ళే చక్రంపల్లి మోహన్ రెడ్డి కావచ్చు. అందుకని అయ్యా రేవంత్ రెడ్డి గారు కేసులు ఎందుకు మాఫీ చేయలేదు?
ఇప్పుడు కొత్తగా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు పోలీసులు. మరి ఏ గ్యారెంటీ అని అడుగుతా ఉన్నా నిన్ను. అందుకని అన్నలు మనం పిచ్చగలం కాదు, రైతులు పిచ్చం వేసే గుణం ఉన్న రైతన్నా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నిజమా కదా? తెలంగాణకి ఎవరైనా అడుక్కోవడానికి వస్తే దోషం పడతామా చేత పడతామా? చేత పట్టి వస్తాం. నిజమా కదా? నిజమా కదా? అలాంటి రైతన్నలు అయ్యా నీ పాత్ర నీ కాలు మొత్తానికి దండం పెడతా, నాకు 2 లక్షలు ఇవ్వమని అడిగినా నీ కుర్చీ కోసం నువ్వు ముఖ్యమంత్రి కావాలనే తపన కోసం నువ్వు హామీ ఇచ్చావు. వ్యవసాయ రంగానికి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాన్న పెట్టండి. 37 లక్షల కుటుంబాలు ఒక్కసారి వేసిండు, ఇంకోసారి వేయలే, దించేసిన మనం. ఇవాళ ఈయన లెక్క ప్రకారం 50 లక్షలు కావాలి బ్యాంక్ ఖాతాలు ఉన్న వాళ్ళు. కానీ ఆయన ఏం చెప్తున్నారు? 22 లక్షలు అయినట. మరి బ్యాంక్ ఖాతా పెరుగుతాయా తగ్గుతాయా అన్నారు? కొడుకు తండ్రి ఏం పడితే ఇంకో ఖాతా అవుతుందా కదా? మరి ఆ లెక్కలు వేస్తే బ్యాంకు సమితి అని అధికారుల సమితి లెక్కేసింది 50 లక్షల బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. నువ్వు చేసింది 20 లక్షల ఖాతాలకే ఇయ్యాల్సింది. నువ్వు లెక్క చెప్పింది 31 లక్షల కోట్లు, 31 వేల కోట్లలో. నిజంగా ఈ చిత్తశుద్ధి ఉంటే, మోసం చేయదలుచుకోకపోతే అసెంబ్లీలో ఎంత కేటాయించాలన్నా నీ యొక్క ప్రకారం 31,000 కోట్లు కేటాయించాలా వద్దా? చెప్పండి అన్నలో. ఎంత కేటాయించింది? 26,000 కోట్లు. ఎన్ని? 26,000 కోట్లు. ఇది మోసం కదా? ఇప్పుడు ఇచ్చిన 3 సార్లు ఎంత ఇచ్చిందన్నా? 17,000 కోట్లు అన్నారు. అన్నానికి వస్తున్నా 17,000 కోట్లు. అట్లాగే అట్లాగే ఇంకొక విషయం అన్నా, మీకు రైతు బంధు 10,000 ఇస్తున్నారు. ఏం సరిపోతుందన్నా? సరిపోదు. నేను అధికారంలోకి వస్తే స్కీమ్ పేరు మారుస్తున్నా, రైతు భరోసాకు 15,000 ఇస్తా, ఫసలుకు 7,500 అని చెప్పిందా లేదా? చెప్పలేదా? మరి మాట్లాడలేమే. మరి రైతు భరోసా అంటే రైతు పెట్టుబడి. ఖరీదుకి ఇచ్చిందా? మరి మోసమా కాదా? నా 420 వాగ్దానాలు అందులో ఉందా లేదా? దాన్ని చాసో పీసరా లేదా? రేవంత్ రెడ్డి ఏంటి? అందుకని అన్నలు పశుపోతు సాగా ఉద్యమం దేశంతో మనం చూసింది. ఈయనతో బకాయిలు 10,000 మంది వస్తే పోలీసు కాల్పులు జరిగినా ఎవరు ఎందుకు పోలేదనే విషయం చెప్తా ఉన్నాను. చేర్చుకున్నాం. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా ఆరు దిక్కులు వస్తుంది, మామిడిపల్లి దిక్కులు వస్తుంది. ఇవాళ రేపు మంత్రిమండలి సమావేశం చేయకపోతే మన చేసి ఓడిపోయినట్లే. చేస్తాడు, ఖచ్చితంగా అమలు చేర్చుకుంటామని విశ్వాసం తక్కువ అని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకని అందరూ 6 ప్రాంతాల్లో ఉన్న రైతు జెండా లేవు. రైతు జెండా ఇదే. ఏం జెండా ఇది? ఇదే జెండా. ఆ జెండానే మనం ఎవరిని కూడా మన కడుపు కాస్తే, మనల్ని మోసం చేస్తే, నమ్మించి మోసం చేస్తే మనం ఎవరు నమ్మం. ఎవరిని కూడా, ఏ పార్టీని కూడా నమ్ముతామా? అందుకని అన్నలు ఇకపోతే అయ్యా నేను 500 రూపాయలు పంటలకు తక్కువ ధర ఉంటే ఇస్తా అని చెప్పింది. చెప్పినా లేదన్నా? చెప్పలేదా? అన్నారు సగం మంది సివిల్ పొందే రైతు బిడ్డ. అదే రైతు బిడ్డ, లేకపోతే దళాయి ఉంటాం. కొట్టుకొని పోరాటం చేస్తే రైతు బిడ్డలు ఉంటాం. అన్నలు ఈ 500 బోనస్ సాధించుకోవాలి. 15,000 రైతు భరోసా సాధించుకోవాలి. ఎలాంటి శక్తులు లేకుండా అన్నలు
కొంతమంది కూలీలాగా తీస్తున్నారు బయట. ఏ కింది ప్రచారానికి రైతులకు ఇచ్చాం రైతాలు ఇస్తున్నారు అని మనల్ని మనం చెప్తాము. మీకు తెలుసు లేదన్నా, మీ పిల్లలు లేరు ఇక్కడ. ఆదాని అంబానీ టాటా బిర్లా పెద్ద పెద్ద స్టేట్లకు 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన బ్యాంక్ ఖాతాలు. ఎన్ని కోట్లు? మనం అడిగింది 31,000 కోట్లు మాత్రమే. మనం ఏమడిగాం? వారికి ఎన్ని ఇచ్చిందో. అందుకనే రైతు బిడ్డలం తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ రాజ్యాంగాన్ని ఏకం చేస్తాం. మా తీర్మానాన్ని, మా 2 లక్షల రుణాన్ని రద్దు చేయకపోతే అవసరమైతే హైవే రోడ్డును పట్టుకొని హైదరాబాద్కు వస్తాం నరసింహ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాను. జాగ్రత్త. పైన జిల్లాలో ఉన్న రైతుల్ని, మెదక్ రైతు కావచ్చు, సిద్దిపేట రైతు కావచ్చు, రామన్నపేట రైతు కావచ్చు, రంగారెడ్డి రైతులు కావచ్చు, అందరినీ కలుపుకుంటూ అసెంబ్లీని చుట్టేస్తాం రేవంత్ రెడ్డి. అందుకని అందరూ దయచేసి మనందరం ఐక్యంగా మూటిగా మన ఎవరికి పొట్టు పెట్టేవాళ్ళు పిలుస్తారేమో. రైతు బాగుండాలి, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని అంటే మనం ఐక్యంగా ఉందాం. ఉందా వద్దా? ఇది ఒక్కటి రాస్తానా ప్లీజ్. ధరణి సమస్య ఒకటి ప్రధానమైంది. నిన్న కాక మొన్న మన అరుణందరూ చేతిలో పట్టులే అరుణంలో అదంతా లేదు. అరువుల్లో ఒక రైతు బాకీ లేదు, భూములు అమ్ముకుందామనుకున్నాడు. భూములు అమ్ముకుందామంటే ధరణిలో సమస్య వచ్చింది, రిజిస్ట్రేషన్ కావట్లేదు. బాకీలు ఇచ్చిన వాళ్ళు వేధిస్తా ఉన్నారు. అందుకని చెట్టుకు పోయి ఉరేసుకొని సెల్ఫీ మాట్లాడిందన్నా ధరణి వాళ్ళని వచ్చిపోతున్నాను. ఆ ధరణి ఎత్తేళ్ళ వద్దా? మనమే చెప్పలే, రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. అందుకని అందరూ ఈ 420 వాగ్దానాలు మాట్లాడతాను. నేను కేవలం వ్యవసాయ రంగం గురించి ధరని, అట్లాగే ప్రతి పంటకు ధర తక్కువ బోనస్ 2 లక్షల రూపాయల చెక్కులు లేదు, రుణమాఫీ, పంటల బీమా, రైతు బీమా ప్రభుత్వమే చెల్లించి కట్టాలని డిమాండ్ చేస్తున్న వీటికి సపోర్ట్ చేసి మీరందరూ సపోర్ట్గా చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి మళ్ళా మన విలేకరులందరూ అన్నలు మీ తీసుకున్న 6 రోజులు రైతులు లేచి అన్నారు. 6 రోజులు రైతులు లేస్తే నీ కుర్చీ ఉండదు. రైతు లేనిదే రైతుల ఉద్యమం అన్నలు ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ నా వందనాలు. ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, మా రైతన్నలందరినీ రోడ్డు మీదకి తెచ్చిన మీ ప్రభుత్వము రేపటి నాడు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఒక ఆలూరు ఆడబిడ్డగా చెప్తున్నాను, మా నల్లమోటగా చెప్తున్నాను, మీ ప్రభుత్వాన్ని రోడ్డున ఈడ్చే వరకు మా ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. అన్నలందరికీ చెప్తున్నాను, నేను ఆలూరు ఆడబిడ్డగా
గత ఎన్నికల హామీగా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏదైతే రుణమాఫీ పూర్తిగా కాలేదో నా ప్రభుత్వం వస్తే తప్పకుండా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో షరతులు లేకుండా ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి రైతు బంధువులు కూడా ఈ రోజు రైతు భరోసాగా వేసి 7,500 రూపాయలు ప్రతి కుటుంబానికి అందే విధంగా చేస్తానని చెప్పిన తర్వాత ఇప్పుడు కొంతమందికి ఇచ్చి మరి 2 లక్షల పైన ఉన్న వారికి వడ్డీ కడితేనే ఈ రైతు రుణమాఫీ అనేది చేస్తానని చెప్పి అనడం చాలా దురదృష్టకరం. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అనే ఆధ్వర్యం లోపల మరి ఈ రైతాంగాన్ని అందరినీ మోపేసుకొని వచ్చేసి మా సమస్యలు నిరసన అనేది అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ప్రాంతం మీద రేవంత్ రెడ్డి కూడా చాలా పట్టున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కలిసి ఐక్యమంగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తులం. ఈ ఆర్మూర్ ప్రాంత రైతాంగము కన్నెర అయితే రాష్ట్రపతి చేసిన విధంగా అనేది ఆయన కూడా తెలుసు కాబట్టి అది గుర్తుంచుకొని ఏకకాలంలో షరతులు లేనటువంటి రుణాన్ని మాఫీ చేయాలని చెప్పేసి మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అన్నా ఈ చుట్టుపక్కల కూర్చున్నట్టు కదా వాళ్ళందరూ కూర్చున్నాడు వాళ్ళందరూ కూర్చున్నారు కరెక్ట్. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏతున్నాయో ఆ హామీలను తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రైతు ఐక్య కార్యాచరణ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వీటి అమలు చేయకపోతే రేపు ఏ పరిణామాలు జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పోలీసు వారికి రైతు జేఏసీ తరఫున చేతులు జోడించి మనం చేస్తా ఉన్నాం. రైతులందరినీ ఇక్కడికి రానివ్వండి. మీరు కూడా రైతు బిడ్డలై ఉంటారు కావున మాకు సహకరించవలసిందిగా పోలీసు వారిని చేతులు జోడించి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు నవీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వ హామీలో భాగంగా జై జవాన్ జై జవాన్ ఏమన్నా పొద్దున ఆనవాడలే నేను అన్నమా మీరే పొద్దున ఆనవాడితే 6 రైతులు ఆనవాడితే సమీకరణం ఎవరికి వస్తుంది? అధికారం రేవంత్ రెడ్డికి వస్తుంది. 6 రైతులు రోడ్లు కూర్చుంటే హైదరాబాద్ లో మంత్రులు కూర్చుంటారు. 6 రైతులు ఆగ్రహిస్తే అధికారాలు మారిపోతాయి. మహామహుల్ని మనం ఓడించినాం, మహామహుల్ని మనం మట్టి కనిపించినాం. ఈ 6 గత ఈ రోజు పార్టీలకు అతీతంగా చాలా మంది పార్టీ వినాయక వస్తారు మద్దతు చెప్తారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఒక్కసారి మన రైతులందరూ కూడా మనస్ఫూర్తిగా మనం మీరు అంటే మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయలేపి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అంటే మాకు చేయాలి. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వెంటనే